హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే 6 o'clockకి లేచిపోయి రెడీ అయిపోయాను అనమాట. మా జస్సు అయితే 5:30కే లేచి నాకు డిస్టర్బ్ చేశాడు. సో అలాగ దానికి పడుకోబెట్టాను. నేనైతే రెడీ అయిపోయాను. ఇవాళ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను కాబట్టి. సో చూడండి, మా అమ్మ అయితే పూజ అయితే చేస్తుంది. మా చెల్లి, మా తమ్ముడు అందరూ ఇంకా పడుకున్నారు. ఇంకా ఎవరూ లేగలేదన్నమాట. మార్నింగ్ అయితే చలి బాగా ఎక్కువగా ఉన్నది. మంచు అయితే పడుతుంది చూడండి, మంచు అయితే బాగా పడుతుంది. మా అమ్మ అయితే పూజ అయితే చేస్తుంది. చాలా చలిగా ఉందన్నమాట. మా సిద్ధు, మా చెల్లి, మా జస్సు వల్ల పడుకున్నాడు చూడండి. ఆ సైడ్ నేను పడుకుంటాను అనమాట. మా జస్సుకి శుభ్రం కప్పేసాము, చలి కదా అందుకే. సో ఇంకా లేవలేదు వీళ్ళు. 8 o'clock అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు బయలుదేరుతాను అనమాట. సో జస్సు వాళ్ళ పప్ప వస్తే నేను బయలుదేరుతాను. సో ఈ చలికి మార్నింగ్ అయితే లేవబుద్ధి కాదు, బట్ లేచి స్నానం చేసి రెడీ అవ్వడం అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట ఈ చలికాలము. మా అమ్మ అయితే పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఆవిడతో చూసారా అట్లా కూర్చుంది అక్కడ. వెళ్ళిపోయింది, నాకు చూసి వెళ్ళిపోయింది. సో నేనైతే యశ్వల్ పప్పు అయితే వచ్చేస్తున్నారు కాబట్టి సో పదండి, మా జస్సుకి అయితే రెడీ అయితే చేసేద్దామా. మా అమ్మ అయితే ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తులసి చెట్టు దగ్గర ఇంకా పూజ అయితే చేయలేదు, ఇప్పుడు చేసింది. సో మీలో ఎంతమంది ఇట్లా వేసుకొని తింటారు బిస్కెట్? నేనైతే ఇట్లానే తింటాను, అంటే బేగ అయిపోద్ది కదా అందుకే. సో అయితే నేనైతే వచ్చేసాను అనమాట. టిఫిన్ అయితే చేస్తున్నాను. మా జస్సుకి మరి నేను వీడియోస్ ఏం తీయలేదన్నమాట. వచ్చేటప్పుడు బాబు పట్టుకొని తీయడానికి ఇబ్బంది అనేసి, తో వ్లాగ్ షూట్ చేయడం ఇబ్బంది అనేసి తీయలేదు. తను పడుకుండిపోయాడు కూడా. సో వచ్చేటప్పుడు అందుకే నాకు అవ్వలేదు, తీయలేదన్నమాట. బాబు ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. మొత్తం అంతా నీట్గా సర్దేసి ఆ ఫుడ్ ప్రిపేర్ చేసి నేనైతే టిఫిన్ కూడా చేశాను అనమాట. జస్ట్ అయితే చక్కగా ఆడుకుంటున్నాడు చూడండి, ఎంత బుద్ధిమంతుడిలాగా ఆడుకుంటున్నాడు, కానీ చాలా అల్లరి చేస్తాడు. సో మేమైతే ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయితే చేసామన్నమాట. సో ఈ ముగ్గులన్నీ కూడా ఇప్పుడే వేసాము. నేనైతే లంచ్ కూడా చేసేస్తున్నాను. ఇంకా శారీ షాపింగ్ కూడా వెళ్ళాలి కాబట్టి రైసు, పప్పు, ఇంకా దొండకాయల కర్రీ, తోటకూర వేపుడు. సో ఇక్కడ చూసారా, మా జస్సు అయితే ఆడుకుంటున్నాడు చక్కగా. తనకి కింద వదిలేస్తే ఆడుకుంటాడు, కాకపోతే చాలా చలేస్తుందని నేనే వదలట్లేదు అనమాట. సో ఎవరు వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అంటాడు. సో నేను ఫ్లవర్ చూపించరా అంటే వచ్చేస్తున్నాడు అనమాట. తనకి ఇచ్చేయాలంట. చూడండి ఎట్లా వస్తున్నాడు చూడండి. ఇట్లా బంగురితే వేగైపోద్ది కాబట్టి వచ్చేస్తున్నాడు. మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మా జస్సుకి అయితే ఇంట్లో వదిలేసాము, పడుకున్నాడు తను పడుకుంటేనే ఎక్కడికైనా వెళ్తాము. తీసుకొని వెళ్తే ఇంకేం కాదు, అన్నీ లాగేసి పీకేసి పడేస్తాడు. ఇక షాపింగ్కి అయితే వచ్చేసాము. ఈ శారీ వచ్చి స్పేస్ సిల్క్ శారీ అనమాట. ప్రైస్ వచ్చి 1500. ఇది కూడా బాగుంది. ఇవన్నీ ప్రైస్ 1000 అనమాట. ఇప్పుడు ఏ శారీ కొన్నానో అది మీకు చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది ఏదో మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. సో ప్రైస్ వచ్చి చెప్పాను కదా 1500 అని. దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఈ శారీ వచ్చి 1000 రూపీస్ అనమాట. కలర్స్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చింది. నేను ఈ శారీ తీసుకున్నాను, మీదే కామెంట్ చేయండి ఇందులోని. సో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇది వచ్చి 2000 రూపీస్, బట్ క్లాత్ క్వాలిటీ బాగుంది. సో నైట్ అయితే ముగ్గు వేయడానికి మేము కలర్స్ అన్నీ తీసుకుంటున్నాము. అయితే మా జస్సు అయితే లేచిపోయాడని ఫోన్ చేశారు. సో లేచి వాడికి మేము షాపింగ్ తన కోసం బట్టలు కొనడానికి తీసుకొని వచ్చాం మళ్ళీ. సో నేను మళ్ళీ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.